ఆశ, ఆశ, ఈ శుభగడి కోసం ఎన్నాళ్ళుగా వేచున్నానో తెలుసా? ఏమండి, ఓ భయంకరమైన రహస్యాన్ని నా మనసులో దాచుకోలేక చెప్పేస్తున్నాను. ఏమిటది? నేను ఆశను కానండి. ఆశవు కావా? కానండి. రైలు ప్రమాదంలో ఇద్దరం తారుమారయ్యాం. మీ ఆశ చచ్చిపోయింది. నేను జ్యోతిని. ఈ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం నువ్వే ఆశను చంపేస్తుంటావు. మీ ఇద్దరు ఒకే రూపంలో ఉన్న పాపానికి, నీ క్రోధానికి ఆశ బలైపోయి ఉంటుంది. ఇక నీ మొహం చూపించు. ఈ అమ్మాయి ఆశ కాదా? అయ్యా, నేను మొదటి నుంచి నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నాను. ఎంత మోసం! ఆశ, ఏమిటాశ? ఏమిటా కన్నీళ్ళు? ఏమైంది? ఏం లేదండి, మీ అందానికి చదువుకి గొప్ప సంబంధం వచ్చుండేది. మీరు తొందరపడి నీడని పెళ్లి చేసుకున్నారేమోనండి. నీడను కాదు, నిజాన్ని ప్రేమించాను. ఆ నిజాన్నే పెళ్లి చేసుకున్నాను. ఆశ, నువ్వేదో దాస్తున్నావు. దేని గురించో బాధపడుతున్నావు. ఏమిటది? నాతో చెప్పు ప్లీజ్. ఏం లేదండి, ఆ ప్రమాదంలో పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు. ఫర్గెట్ ఇట్ ఐసే. ఆశ, భగవంతుడు మనిషికి మరుపు అనే వరం ఇచ్చింది ఎందుకో తెలుసా? బాధల్ని, కష్టాల్ని మర్చిపోవటానికి. ఇవాళ అవేమీ గుర్తెచ్చుకోకు. అసలు వాళ్ళు ఎటువంటి రోజు? లోకాన్నే మర్చిపోయి ఆశల అంచుల్లో, ఊహల ఉయ్యాలలో తేలిపోవలసిన రోజు. జీవితంలో మర్చిపోలేని రోజు. పడుకోమ్మా, కదలకూడదు. ఆబ్జయ్ జ్యోతి, ఏంటి ఇలాగైపోయావండి జ్యోతి? ఏంటి ఆసుపత్రి వచ్చాకేమిటి? ఏమిటి మీరన్న జ్యోతి? ఈవిడేనమ్మా నరసమ్మ, మా జ్యోతి. జ్యోతి, ఏంటి అలాగున్నావు? నిన్ను చూస్తుంటే నా సీటీ నేనే చింపేసుకోవాలనిపిస్తుంది. జరిగిన రైలు ప్రమాదం వల్ల ఈమె గతాన్ని మర్చిపోయింది. ఆవిడ ఊరేమిటో పేరేమిటో కూడా గుర్తులేదు. ఓరమ్మో, ఓర్ నాయనో, ఎంత దురన్యాయం జరిగిపోయింది. అదే చూస్తున్నా ఇందాక నుంచి. ఏంట్రా, నే కనిపించగానే బావా అలా వదులు, బావా నీ ఎదురుగ్గా వచ్చి లటక్కన వాటేసుకునేది ఇవాళ పరాయి మడిసిని చూస్తున్నట్టు చూస్తుంది. ఏంటా నీదైపోతున్నాను. జ్యోతి, నేను జ్యోతి భుజంగాన్ని, నీ బావని వదులు. ఆయనేనమ్మా రూటు మార్చి నీ మీద చెయ్యి వేసినందుకు మీ అన్నయ్య నరికేస్తానన్నాడు ఆయన. ఏమిటి గోళ? ఈమె ఎందుకు ఇక్కడ ఆపారు? డాక్టర్ బాబు, ఇప్పుడు జ్యోతి అని మా మరదల పిల్ల, మా ఊరే. ఏంటా దీని పరిస్థితి ఇలాగొచ్చింది అని చూసి బాధపడుతున్నాం. తమరు వచ్చారు. ఐసి, మీ బంధువా? ఈమె పేరేమిటో ఊరేమిటో తెలియక ఇబ్బంది పడుతున్నాం. వివరాల కోసం ఈమె ఫోటో పేపర్లో కూడా వేయించాలనుకున్నాం. మీరు వచ్చారు, మా సమస్య తీరిపోయింది. చూడమ్మా జ్యోతి, ఈయన మీ బావగారట. గుర్తుపట్టగలవా? ట్రై. వదులు, ప్రయత్నించు. వదులు వదులు వదులు. మా స్థితితో లేని మనిషి ఏం గుర్తుపడుతుంది? నర్స్, ఈమె తీసుకెళ్ళండి. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను. మా మరదలు నాతో పంపేయండి, మా ఊరు తీసుకుపోతాను. ఈ స్థితిలో ఆమె డిశ్చార్జ్ చేయడానికి వీలేదు. పైగా ఆమె మీ బంధువేను రుజువు చేయడానికి మీ ఊరి నుంచి 4 పెద్ద మనుషులు తీసుకురావాలి. 4 అండి? అలాగే. కానీ డాక్టర్ బాబు, అప్పుడప్పుడు వచ్చి చూసిపోవడానికి పర్మిషన్ ఇప్పించండి. అలాగే. అయ్యా, మతి స్థిమితం తప్పాక కూడా జ్యోతి మీద మీకు ఎందుకు ఆశ? ఉండరా, అక్కడే ఉంది రాజకీయం. మతి స్థిమితం సరిగా ఉంటే మనం మనవాడుతుంది. ఈ పరిస్థితిలోనే మెళ్ళలో పసుపు తాడు వేసేసామనుకో, రేపు తెలివి వచ్చాక లబోదీపమన్నా లాభం ఉండదు. అమ్మాయి ఆశ. ఏంటి నాన్నగారు? ఈవేళ నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తున్నానమ్మా. ఒక చిన్న ఉపన్యాసం రాసిపెట్టు. నేనా? అదేమిటమ్మా, నీకు తెలిసిన టాపిక్కేగా. 4 ముక్కలు రాసిపెట్టు.
నాకు అవన్నీ ఏం గుర్తులేవు నాన్నగారు. మీరే ఏదో ఒకటి రాసుకోండి. ఆశ, ఆ రైలు ప్రమాదం మన ఆశలో చాలా మార్పు తీసుకొచ్చింది లక్ష్మి. నువ్వు గమనించావా? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే పిల్ల ఇప్పుడు ఆట లేదు పాట లేదు. అసలు ఏమైందండి మన ఆశకు? అక్క అక్క, రా తమ్ముడు రా. ఇవిడేనక్క జ్యోతి. రామ్మా రా. తమ్ముడు నీ గురించి అంతా రాశాడు. ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా జ్యోతి, ఆమె డిస్టర్బ్ చేయదక్క. ఆమె ఏం చేస్తుందో గమనిద్దాం. ఏదో క్లూ దొరకొచ్చు. పుత్తడి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయికి అవకరం ఏమిటో. ఆ దేవుడికి ఏదో ఒక కొరత పెట్టడం ఇష్టం లాగుంది. జ్యోతి, నీకేమైనా గుర్తొస్తుందా? ఇంతకుముందు పెయింటింగ్స్ వేసేవారేమో గుర్తెచ్చుకోండి. పెయింటింగ్సా? అంటే బొమ్మలు? ఎస్, మీకు బొమ్మలు వేయడం వచ్చు. ఇంతకుముందు మీరు ఎన్నో అందమైన బొమ్మలు గీశారు. అందులో ఏ ఒక్క బొమ్మలైనా గుర్తెచ్చుకోండి ప్లీజ్. లేదు, నా జ్ఞాపకం లేదు. నాకే గుర్తు రావడం లేదు. ఆశ, ఇన్నాళ్ళు ఎంతో తెలివిగా నన్ను మోసం చేశావు. ఇవాళ పట్టుబడిపోయావు. ఏమిటండి, ఏ విషయంలో పట్టుపడ్డాను? పెళ్లి కాకముందు ఎన్నో అందమైన బొమ్మలు గీసావు. ఆ రోజు సగంలో ఆపేసిన ఈ బొమ్మని అప్పటి నుంచి ఇలాగే వచ్చేసావు. ఈ బొమ్మని ఎప్పుడు పూర్తి చేయాలని నీ ఉద్దేశం? ఇదా, నేను ఇంకేమిటోనని బెదిరిపోయానండి. ఈ బొమ్మను వెంటనే పూర్తి చేయాలి. నీకు కావాల్సిన రంగులు బ్రష్లు అన్ని ఇప్పుడే కొనుక్కొస్తాను. ఎందుకు? బొమ్మ వేయడానికి. మీరు ఇదివరలో వేసిన బొమ్మైనా సరే, లేదా మీకు గుర్తుండిపోయిన ఏ మనిషినైనా ఏ దృశ్యాన్నైనా మీకు గుర్తున్నంత వరకు వేయండి. నాకేం గుర్తు రావడం లేదు. నేనేం గీయలేను. గీయగలరు, ప్రయత్నించండి. ఏమండి, ఏమిటండి నాకు ఈ పరీక్ష? ఎందుకండి నన్ను ఇంత బలవంతం చేస్తున్నారు? అదిగా దశ, పరిపూర్ణమైన సంతోషం ఆనందం నిండి ఉన్న మన ఇంట్లో ఏది అసంపూర్తిగా మిగిలిపోకూడదు. పూర్తి ఆశ, ప్లీజ్ ఆశ, పూర్తి ఆశ, దీన్ని పూర్తి ఆశ. నేనేం వేయలేను. నాకు చీకటి తప్ప ఇంకేం గుర్తు లేదు. బాగా గుర్తు చేసుకోండి. ఆ కారు చీకటి వెనుకనే మిణుకు మిణుకుమంటూ ఎక్కడో ఓ కాంతిపుంజం ఉండకపోదు. ఆ వెలుగు రేఖ మీ జీవితానికి వెలుగునివ్వగలదు. గుర్తు చేసుకోండి ప్లీజ్. లేదు, నాకు గుర్తు లేదు. నాకేం గుర్తు రావడం లేదు. ఆశా, ఏమిటిది? నా వల్ల కాదు, నా చేత కాదు. నన్ను మన్నించండి.